ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 3వ వచనము. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరము కూడా పరిశుద్ధమైనటువంటి ఈ పునరుద్ధాన దినమందున ఆయనను ఆరాధించడానికి మనం దేవుని సన్నిధికి వెళ్ళుచున్నాము. అయితే దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే ఆయనను వెదుకుతారో అట్టి వారి యొక్క హృదయము సంతోషముతో నింపబడుతున్నది. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న మనము ఎటువంటి హృదయముతో దేవుని యొద్దకు వెళ్ళాలి అనంటే, వెదికే హృదయము కలిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధిని దావీదు మహారాజు ప్రతి దినము వెదికేవాడు. దేవుని సన్నిధిని అనుభవించడానికి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషమును ప్రతి దినము పొందుకోవడానికి తనకున్న ప్రతి పనిని కూడా పక్కన పెట్టి వెదికే లక్షణం కలిగాడు దావీదు. అటువంటి వెదికే హృదయము దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి తను ఉన్నటువంటి అనేక రకములైనటువంటి పరిస్థితుల నుండి అతడు తప్పించబడి దేవుని కొరకు ఒక సాక్షిగా అతడు నిలబడ్డాడు. ఆ దేవుని యొద్ద నుండి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతిదినము పొందుకున్నాడు. వెదికినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని దావీదు అనుభవించాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొద్దకు వెళ్తున్నప్పుడు దేవుని వెదికే హృదయముతో నువ్వు ఆయన యొద్దకు వెళ్ళాలి. ఈరోజు వెళ్తున్నామంటే ఏదో వెళ్ళాము అయిపోయింది వచ్చేసామని నిర్లక్ష్యముగా కాదు, ఆచారబద్ధకంగా కాదు, క్రైస్తవులముగా ఖచ్చితంగా వెళ్ళాలి, సండే కాబట్టి వెళ్ళాలి. అలాంటి హృదయముతో వెళ్ళినప్పుడు ఉపయోగం ఉండదు. దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి మాటలు బట్టి ఈరోజు నేను బలపడాలి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఆనందాన్ని నేను అనుభవించాలి, పరిశుద్ధ ఆత్మ చేత నేను నింపబడాలి. ఇటువంటి ఆలోచనలు కలిగి సిద్ధపాటుతో దేవుని సన్నిధిని వెతుకుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో దాగినటువంటి ఆనందమును నీ హృదయానికి దేవుడు అందిస్తాడు. ఈరోజు నిరాశలో ఉన్నావా? కృంగిపోయిన పరిస్థితుల్లో నలిగిపోతున్నావా? దిగజారిపోయినటువంటి పరిస్థితుల మధ్య కృంగిపోయి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఆయన వెదికే హృదయం గనక ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమాధానము చేత నిన్ను నింపి దేవుడిని తృప్తిపరుస్తాడు. అటువంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.